ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జేడీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ మరియు ఎస్సీ అండ్ మరియు బీసీ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ నిర్వహించారు. ఈ సమావేశంలో సామాజిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు హాస్టళ్ల నిర్వహణ, శుభ్రత, భద్రతాపరమైన చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, హాస్టల్లో విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, 10వ తరగతి పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా అధికారులు జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆమె చెప్పిన విధంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె భీమేశ్వరరావు, జేడీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ మరియు బీసీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. రిపేర్స్ కింద హాస్టల్స్ మనకు 5,72 లక్షలు ఇవ్వడం జరిగింది మేడం. ఆ రిపేర్స్ ను కలెక్టర్ గారు 5 ఏజెన్సీలు కేటాయించి రిపేర్స్ టేకప్ చేయమని చెప్పారు మేడం. రిపోర్ట్స్ ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్స్ 10 డేస్ ఒకసారి వెళ్తున్నాం మేడం. ప్రతి హాస్టల్ 10 డేస్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళకి హెల్తీగా ఉంటేనే చదువుకోవాలి. మేము కూడా ఫుడ్ తింటున్నాం మేడం. హాస్టల్స్ వారానికి ఒకసారి డిన్నర్ చేస్తాం. పిల్లలకి హాస్టల్ ఇన్స్పెక్షన్స్ చేస్తాం మేడం. రికార్డ్స్ వెరిఫై చేయడం దగ్గర నుంచి, స్టాక్స్ వెరిఫై చేయడం దగ్గర నుంచి అంతే రిపోర్ట్స్ కూడా. సిఇఓ గారికి, అధికారులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి హాస్టల్స్ ఏదో చాలామంది వెనుకబడిన ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది చదువుతూ ఉంటారు. గతంలో చూస్తే హాస్టల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి జాబుల్లో, పదవుల్లో కూడా ఉండి చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. హాస్టల్లో చదువుకుంటే ఇంత భవిష్యత్తు ఉంటుందని మనం రాబోయే తరాలకు కూడా మనం ఈరోజు హాస్టల్ నడిపించాలి. ఆనరబుల్ జడ్పీ చైర్పర్సన్ మేడం గారు అధ్యక్షతన వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ యొక్క యాక్టివిటీస్ మీద మనం ఇవాళ రివ్యూ కండక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ టైంలో మీరు చేపట్టబోయే చాలా యాక్షన్ ప్లాన్స్ వచ్చాయని చెప్తున్నారు. అవన్నీ కూడా మేడం గారు దృష్టి తీసుకురండి. మరి మీటింగ్ని మేడం గారు కండక్ట్ చేస్తున్నాం. ఏలూరులో 27 బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ 32, మొత్తం 59 హాస్టల్స్ ఉన్నాయి మేడం. అందులో గవర్నమెంట్ బిల్డింగ్స్లో 54, ప్రైవేట్ బిల్డింగ్స్లో 5 ఉన్నాయి. మొత్తం 4,500 మంది స్టూడెంట్స్ ఇక్కడ అకామిడేషన్ పొందుతూ ఉన్నారు హాస్టల్స్. మనకు గవర్నమెంట్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసింది ఈ సంవత్సరం. కొత్త గవర్నమెంట్ బెడ్షీట్స్, కార్పెట్స్, కావాల్సిన నోట్బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ను, స్పోర్ట్స్ మెటీరియల్ పిల్లలకి ఇవ్వడం జరిగింది మేడం. ఈ అలాగే హెల్త్ చెకప్స్ మనం ఎవరీ 15 డేస్కి ఒకసారి హెల్త్ చెకప్స్ చేస్తున్నాం మేడం. అంతేకాకుండా డిగ్రీ లెవెల్లో చదివేటువంటి విద్యార్థులందరికీ కూడా అట్లా ప్రొఫెషనల్ కోర్సెస్ కానివ్వండి, పీజీ కోర్సెస్ కానివ్వండి, ఆ చదివే విద్యార్థులందరికీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీ రీఇంబర్స్మెంట్స్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మేడం. ఇవన్నీ కూడా మనకు నోడల్ డిపార్ట్మెంట్ కింద సోషల్ ఈ సంవత్సరం మనకు 100% రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అట్లాగే ఫీ రీఇంబర్స్మెంట్ విషయానికి వస్తే మేడం, మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వాళ్ళందరికీ కూడా నోడల్ ఏజెన్సీ కింద పిల్లలకి చలికాలం రాకుందే బెడ్షీట్స్, కార్పెట్స్ అన్నీ సప్లై చేసేసాము. ఇప్పుడు మాకైతే గవర్నమెంట్ బిల్డింగ్ కానీ అందరికీ పవర్ సప్లై 10th క్లాస్ డిప్లెన్ లేకుండా ఇన్వర్టర్స్ వచ్చాయి మేడం. ఇన్వర్టర్స్ కూడా మాకు అక్కడ డైరెక్ట్గానే సప్లై ఇచ్చారు. అలాగే ఆర్టీఎఫ్ అనేది ట్యూషన్ ఫీజు కానీ, ఈ స్కాలర్షిప్ కానీ, విదేశీ విద్యా విధానం డీడీ గారు చెప్పినట్టు నోడల్ ఆఫీసర్స్ అనేది మాకు వాళ్ళ ద్వారా అన్నీ చేసి మేము సపరేట్గా పెట్టుకుని చేస్తున్నాం మేడం. అలాగే మాకు కూడా మైనస్ ప్లేసెస్ కోసం ఒక్కొక్క హాస్టల్కి 1,50,000 రూపాయలు చొప్పున వచ్చింది మేడం. అంటే 5 హాస్టల్కి మాకు వచ్చాయి. అది కూడా మేము ఈపీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇక్కడ హెల్త్ అంటే మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్ హెల్త్ వారికి ఇచ్చారు.